అధ్యాయం 3 దేవుడు లోకాన్ని ఎలా చూస్తాడో. లూకా 24:45-47 వరకు తరువాత వారు లేఖనాలను అర్థం చేసుకునేలా ఆయన వారి అవగాహనను తెరిచి వారితో ఇలా అన్నాడు. ఈ విధంగా వ్రాయబడింది, మరియు క్రీస్తు బాధపడటం మరియు మూడవ రోజున మృతులలో నుండి లేవడం మరియు యెరూషలేములో ప్రారంభించి అన్ని దేశాలలో పశ్చాత్తాపం మరియు పాప విముక్తి ప్రకటించబడటం అవసరం. పరిచయం. విశ్వాసులు దేవుడు ప్రపంచాన్ని ఎలా చూస్తారో అలాగే చూడాలని మీరు నేర్చుకున్నారు. ప్రపంచం గురించి దేవుడు తన మాటలో ఏమి చెబుతున్నాడనే దాని గురించి మీరు మరింత నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచ దృష్టి అభివృద్ధి చెందుతుంది. ఈ అధ్యాయం బైబిల్ ప్రపంచ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రధాన కీని అందిస్తుంది. ప్రపంచం పట్ల దేవుని ఉద్దేశ్యాన్ని చర్చిస్తుంది మరియు పాత మరియు క్రొత్త నిబంధనలలో దేవుని వాక్యంలో ప్రదర్శించబడిన విధంగా 4 మరియు 5 అధ్యాయాలను ఆయన ఎలా చూస్తాడో వివరించే సహజ ఉదాహరణను అందిస్తుంది. ఒక ప్రధాన కీ బైబిల్ 66 ప్రత్యేక పుస్తకాలతో కూడి ఉంది. బైబిల్లోని ప్రతి పుస్తకంలో ఒక కీలక పద్యం ఉంటుంది. సహజ ప్రపంచంలో ఇది ఒక తాళం చెవిలా పనిచేస్తుంది కాబట్టి మనం దీనిని కీ పద్యం అని పిలుస్తాము. ఒక సహజ తాళం చెవి తలుపును తెరిచినట్లే ఒక కీ పద్యం బైబిల్ యొక్క ఒక నిర్దిష్ట పుస్తకం యొక్క ఇతివృత్తం మరియు విషయాలను అర్థం చేసుకోవడానికి తలుపును తెరుస్తుంది. మొత్తం బైబిల్లో కూడా ఒక మాస్టర్ కీ ఉంది. ఇది దేవుని వాక్యం అనే అర్థాన్ని అందరికీ తెలియజేసే ఒక ప్రత్యేక భాగం. ఈ మాస్టర్ కీ మొత్తం బైబిల్ యొక్క ఇతివృత్తాన్ని మరియు విషయాలను అర్థం చేసుకోవడానికి మనకు వీలు కల్పిస్తుంది. ఇది దేవుడు ప్రపంచాన్ని చూసే విధంగా మనం చూడటానికి వీలు కల్పిస్తుంది. బైబిల్ యొక్క మాస్టర్ కీ ఇక్కడ ఉంది. లూకా 24:45-47 వరకు. మొదట, క్రీస్తు బాధపడటం మరియు మృతులలో నుండి లేవడం తప్పనిసరి. యేసు బాధపడటం తప్పనిసరి. దీని అర్థం పాపులను సమాధానపరచడానికి ఆయన బాధపడటం అవసరం. నీతిమంతుడైన దేవునితో మనిషి. ఇది మొత్తం బైబిల్ సందేశం వెనుక ఉన్న కీలకమైన సత్యం. పాపం యొక్క జీతం భౌతిక, ఆధ్యాత్మిక మరియు శాశ్వత మరణం అని దేవుడు చెప్పాడు. ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు దానిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. రోమా 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవము మరియు యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన నామమున పశ్చాత్తాపమును పాప క్షమాపణయు ప్రకటింపబడవలెను. యేసుక్రీస్తు శరీరధారియే పాపాత్ములైన మానవాళి స్థానంలో చనిపోవడానికి లోకంలోకి వచ్చాడు. రోమా 5:19 ఒక మనుష్యుడు తన అవిధేయత ద్వారా అనేకులు పాపులుగా చేయబడినట్లే ఒక యేసు విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారుడిని ఇచ్చాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా నిత్యజీవం పొందాలి. దేవుడు లోకాన్ని చూసినప్పుడు పాపులైన మానవాళికి రక్షకుని అవసరం ఉందని ఆయన చూస్తాడు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23 యేసును విశ్వసించడం ద్వారా మరియు పాపం నుండి పశ్చాత్తాపం చెందడం ద్వారా మనిషి దేవునితో సమాధానపడవచ్చు మరియు నిత్యజీవ బహుమతిని పొందవచ్చు. రెండవది, పశ్చాత్తాపం మరియు పాప విమోచన ప్రకటించబడాలి. లేఖనాలకు ప్రధాన కీ యొక్క రెండవ భాగం ఏమిటంటే పశ్చాత్తాపం మరియు పాప విమోచన అన్ని దేశాలలో ఆయన నామంలో ప్రకటించబడాలి. దీని అర్థం విశ్వాసులకు ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. యెహెజ్కేలు 3:18 మరియు 19 చదవండి. నేను దుష్టుడికి, నీవు ఖచ్చితంగా చనిపోతావు అని చెప్పినప్పుడు, కాని నువ్వు అతన్ని హెచ్చరించువు, లేదా దుష్టుడు తన దుర్మార్గం నుండి బయటపడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హెచ్చరించడానికి మాట్లాడవు. అదే దుష్టుడు తన దోషంలోనే చనిపోతాడు, కాని అతని రక్తాన్ని నేను నీ చేతిలో నుండి అడుగుతాను. అయితే నీవు దుష్టుడిని హెచ్చరించినా అతను తన దుష్టత్వాన్ని తన దుష్ట మార్గాన్ని విడిచిపెట్టకపోతే
అతను తన దుర్మార్గంలోనే చనిపోతాడు. కాని నీవు నీ ఆత్మను రక్షించుకున్నావు. యేసు మానవాళి అందరికోసం మరణించినప్పటికీ ప్రతి ఒక్కరూ స్వయంచాలకంగా పాపం నుండి రక్షింపబడరు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా సంకల్పం ఉంటుంది మరియు అతను పశ్చాత్తాపపడతాడా, పాపం నుండి తిరగాలా, యేసును రక్షకుడిగా అంగీకరించాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. యేసును విశ్వసించి పాప క్షమాపణ పొందాలంటే ప్రజలు మొదట ఆయన గురించి తెలుసుకోవాలి. రోమా 10:13 మరియు 14 చదవండి. ఎందుకంటే ప్రభువు నామాన్ని ప్రార్థించే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. మరివారు నమ్మని వానిని ఎలా ప్రార్థిస్తారు? వినని వానిని ఎలా విశ్వసిస్తారు? ప్రచారకుడు లేకుండా వారు ఎలా వింటారు? పశ్చాత్తాపం మరియు పాప విముక్తి ప్రకటించడాన్ని సువార్త ప్రకటించడం లేదా సువార్తను వ్యాప్తి చేయడం అంటారు. యేసు మృతులలో నుండి పునరుత్థానం చేయబడిన తర్వాత తన అనుచరులతో సంభాషణలో ప్రపంచానికి సువార్త ప్రకటించడం అనే అంశం నిరంతరం ఉంటుంది. యోహాను 20వ వచనం 21 చూడండి. 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. మత్తయి 28:18 నుండి 20. మార్కు 16వ వచనం 15. లూకా 24 వచనాలు 44 నుండి 48 వరకు. మీరు చివరిసారిగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీరు అతి ముఖ్యమైన దాని గురించి చర్చిస్తారు. పరలోకానికి తిరిగి వెళ్లే ముందు యేసు చెప్పిన చివరి మాటలు దీనికి సంబంధించినవి. సువార్త ప్రకటించండి. అపొస్తలుల కార్యములు 1వ వచనం 8 చదవండి. అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందుదురు. మరియు మీరు యెరూషలేములోనూ యూదేయందంతటనూ సమరయ దేశమందంతటనూ భూమి యొక్క కొన వరకును నాకు సాక్షులేయుందురు. దేవుడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? బైబిల్ యొక్క మాస్టర్ కీ నుండి దేవుడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో మనం నేర్చుకుంటాము. ఆయన ప్రపంచాన్ని రాజకీయ సరిహద్దులు, ప్రభుత్వాలు లేదా సంస్కృతుల పరంగా చూడడు. యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపడవలసిన పాపభరితమైన ప్రజలను ఆయన చూస్తాడు. సువార్త ప్రకటించాల్సిన ప్రపంచమంతా ఆయన చూస్తాడు. దేవుడు లోకాన్ని ఒక దైవిక ఉద్దేశ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తాడు. ఇది ఆయన కాల ప్రారంభానికి ముందే స్థాపించిన లోకానికి ఒక ఉద్దేశ్యం మరియు ప్రణాళిక. ఆయన మేలు ప్రకారం ఆయన చిత్తరహస్యాన్ని మనకు తెలియజేసిన ఎఫెసీయులు 1:9 మరియు 10 చదవండి. ఆయన తనలో తాను ఉద్దేశించిన ఆనందం. కాలము సంపూర్ణమగు కాలములో పరలోకమందున్నను భూమిమీదనున్నను సమస్తమును ఆయన తనయందు ఏకముగా సమకూర్చుకునుటకే ఆయన ఈలాగు చేయును. మన ప్రభువైన క్రీస్తుయేసునందు ఆయన సంకల్పించిన నిత్య సంకల్పము ప్రకారము ఎఫెసీయులు 3వ వచనము 11వ వచనమును చదవండి. యేసుక్రీస్తు ద్వారా పాపులైన ప్రజలందరినీ తన యొద్దకు చేర్చుటయే దేవుని నిత్య సంకల్పము. అనేక సంవత్సరాలుగా ఒక రహస్యంగా ఉన్న ఈ ఉద్దేశ్యాన్ని ఆయన తన లిఖిత వాక్యం ద్వారా మనకు వెల్లడించాడు. దేవుడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో దానికి సహజ ఉదాహరణ. బైబిల్లో ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి దేవుడు తరచుగా సహజ ఉదాహరణలను ఉపయోగిస్తాడు. సహజమైనది అంటే మన ఇంద్రియాలతో గమనించగలం. మనం చూడగలం, వినగలం, రుచి చూడగలం, వాసన చూడగలం లేదా తాకగలం. ఆధ్యాత్మికమైనది ఆధ్యాత్మిక ఇంద్రియాలతో మాత్రమే గమనించగలం. కాబట్టి మనకు తెలియని ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించడానికి దేవుడు మనకు తెలిసిన సహజ సత్యాన్ని ఉపయోగిస్తాడు. బైబిల్లో దేవుడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో వివరించే ఒక సహజ ఉదాహరణ ఉంది. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు. యోహాను 4వ వచనం 35వ వచనం చదవండి. మీరు ఇలా అంటారు, ఇంకా 4 నెలలు ఉన్నాయి, ఆపై పంట వస్తుంది. ఇదిగో, మీ కళ్ళు ఎత్తి పొలాలను చూడండి, ఎందుకంటే అవి ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్నాయి. యేసు ఈ మాటలు చెప్పినప్పుడు వారి ముందు విస్తరించి ఉన్న పొలాల్లోని సహజ పంట గురించి మాట్లాడటం లేదు. ఆయన ఆధ్యాత్మిక పంట గురించి మాట్లాడుతున్నాడు. యేసు తన అనుచరులకు ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక దృష్టిని ఇవ్వడానికి సహజ పంట యొక్క ఉదాహరణను ఉపయోగించాడు. మరొక సందర్భంలో యేసు స్పష్టంగా ఇలా అన్నాడు, పొలం అంటే ప్రపంచం,
మత్తయి 13:38 ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, సముద్రద్వీపాలు ఇవన్నీ దేవుడు గొప్ప పంట పొలంగా చూస్తాడు. దేవుడు లోకపు పంట పొలాన్ని చూసినట్లే ఆయన ఒక గొప్ప అవసరాన్ని కూడా చూస్తున్నాడు. పంట నిజంగా సమృద్ధిగా ఉంది, కాని పనివారు తక్కువ. మత్తయి 9:37 దేవుడు గొప్ప ఆధ్యాత్మిక పంటను సేకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చూస్తున్నాడు, కాని పనిలో పనిచేసేవారు తక్కువ. ఈ కోర్సులో కార్మికులకు ఉన్న ఈ గొప్ప అవసరం గురించి మీరు తరువాత మరింత నేర్చుకుంటారు. ఆస్టరిస్క్